హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు అదిరిపోయే మద్రాస్ సాంబార్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. దానికి 1 కప్ ఆఫ్ పెసరపప్పు అండ్ 1 కప్ ఆఫ్ కందిపప్పు తీసుకొని ఇలా ఉడకబెట్టుకొని పక్కన సైడ్ పెట్టుకోవాలి. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, కొద్దిగా మిరియాలు అండ్ 6-7 రెడ్ మిర్చి అండ్ జీలకర్ర, పెసరపప్పు, ఇంకా కందిపప్పు, ఎల్లిపాయలు, కరివేపాకు. సో ఇవన్నీ చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. దేనికంటే మనం సాంబార్ పౌడర్ మిక్సీ పట్టుకోవాలి, సో అందుకోసం. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాలు అనమాట. సో ఇవన్నీ కలిపి మనం ఏంటంటే రోస్ట్ చేసుకొని ప్యాన్లో ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇది నథింగ్ బట్ సాంబార్ పౌడర్ మనం యూజ్ చేసేది. సో అది సైడ్ పెట్టుకోండి. అండ్ ఇంకా మనం చింతపండు ఒక నిమ్మకాయ సైజు నానబెట్టుకోవాలి, ఇలా బౌల్లో పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ కుక్కర్ పెట్టేసి నార్మల్గా పోపు వేసుకొని ఇలా సాంబార్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వాడండి. అండ్ వెజ్జీస్ మీకు నచ్చినవన్నీ వేసుకోండి. నేనైతే మునక్కాయ, బెండకాయ, టమాటా, క్యారెట్ ఇవన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఇంకా బెల్లం, ఇంకా ఇంగువ, అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ తగినంత వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి, లైక్ క్వాంటిటీని బట్టి. బికాజ్ మరీ గట్టిగా ఉన్న మనం తినలేమండి. సాంబార్ అయితే కొంచెం లిక్విడ్గానే ఉండాలి. సో దానికి తగ్గట్టు మనం వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్నాం కదా, ఆ పప్పు ఇందులో వేసేయాలి, పెసరపప్పు అండ్ కందిపప్పు. సో అలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. అండ్ మేమైతే ఒకసారి తమిళనాడు ట్రిప్కి వెళ్ళాము, అక్కడ ఒకసారి సాంబార్ తిన్నాను. సో అప్పటి నుంచి ఇంట్లో వై నాట్ చేయాలి అనేసి చేసుకున్నాము. మనం చేసుకున్నాం కదండి ఈ సాంబార్ పౌడర్, అందులో వేసేయాలన్నమాట. సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఇవేంటంటే మెంతి కూర, కొత్తిమీర జస్ట్ డ్రై రోస్ట్ చేసాము. అక్కర్లేదు యాక్చువల్లీ, డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, పర్లేదు. అండ్ ఆ తర్వాత ఏంటంటే వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ మేము నెయ్యి కూడా వేసాము మంచిగా ఫ్లేవర్ రావడానికి. అలా కాసేపు అలా మరగనివ్వాలి. చాలాసేపు పడుతుందండి ఈ ప్రాసెస్ అయితే, బట్ ఫ్రీగా ఉన్నప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉందో ఈ రెసిపీ. అలా చాలాసేపు మగ్గనివ్వాలి. సో సాంబార్ వాసన అయితే ఇలా చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అయితే అలా తమిళనాడులో తిన్నప్పటి నుంచి మాకేంటో ఇంట్లో ఒకసారి ట్రై చేద్దాము, ఈజీగానే ఉంటుంది కదా అని చేసాము. ఇట్ రియల్లీ వెంట్ వెల్, వచ్చింది, చాలా బాగా వచ్చింది. అండ్ నిన్నైతే మేము ఇడ్లీ సాంబార్ ఎలా తిన్నామంటే, సాంబార్ ఇడ్లీ అంటారు కదా, సో అలా ఇడ్లీపై సాంబార్ వేసుకొని తిన్నాము. చాలా అంటే చాలా బాగుండింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ యూ నీడ్ మోర్ రెసిపీస్ ప్లీజ్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. డెఫినెట్గా అవి నేను ట్రై చేస్తాను, మీకు చూపిస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.